ఇప్పుడుండే బిజీ లైఫ్‌లో పిల్లలకి క్యారీ కట్టడానికి గానీ, అలాగే బయటికి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైతేనేమి, ఈ విధంగా ఇన్‌స్టంట్‌గా పొడి గాని చేసి పెట్టుకున్నట్లయితే, దీన్ని మనము అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పప్పుల పొడి ఒకటి ఉంటే చాలు. ఉప్మాలోకి వాడుకోవచ్చు. అలాగే తాలింపుల్లోకి ఏ తాలింపైనా చిక్కుడుగాయ గానీ, అలాగే మొటిక్కాయ గానీ, వంకాయ కానీ, బెండకాయ గానీ, ఏ తాలింపులోకైనా ఈ పొడి ఒక్కటి వేసుకున్నా చాలు. చాలా టేస్టీగా ఉంటుంది ఆ తాలింపయితే. నేను ఎక్కువగా వాడతాను కాబట్టి మీ అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత దీన్ని మనము ఇన్స్టెంట్‌గా చట్నీ లాగా కూడా కలుపుకోవచ్చు ఈ పొడిని. దీన్నైతే మరీను కొంచెము బరకగానే గ్రైండ్ చేసేసుకోండి. నేనైతే ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను కాబట్టి పప్పులు ఎక్కువ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి 2, 3 స్పూన్ల వరకు కారము, అలాగే హాఫ్ చిప్ప కొబ్బరి వేసుకొని, తగినంత ఉప్పు రుచికి సరిపడా వేసేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తెల్లగడ్డలు కూడా కంపల్సరిగా వేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసిన లాస్ట్లో వేసుకోండి తెల్లగడ్డలు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తెల్లగడ్డలు మాత్రం మిస్ చేయొద్దండి. ఇదైతే చాలా మందికి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, పిల్లలకు క్యారీ పెట్టి పంపించాలి, హడావిడిగా ఉంటుంది ఉదయాన్నే. కాబట్టి ఇట్లా చేసి పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా మనము పొళ్ళు వేసేసుకొని పిల్లలకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టేసేయచ్చు అనమాట. ఇదే పొడిని దోసల మీద కూడా మనం చల్లుకోవచ్చు. గుడ్డు దోస వేసుకున్నాక కూడా దానిపైన చల్లుకోవచ్చు. అలాగే ఈ పక్కన చూపిస్తున్న ఈ చింతాకు పొడి కూడా రేపు వీడియోలో పెడతాను. తప్పకుండా చూడండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.